శ్రీ విశ్వవాసునామ సంవత్సరం శుభాకాంక్షలండి అందరికీ. ఇదైతే ఉగాది రోజు వీడియో. నేనైతే ఆ రోజు అప్లోడ్ చేయలేదు, ఇంకా తర్వాత అయితే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నా. ఎందుకంటే ఎడిటింగ్ అయితే చేయలేదు. వీడియో ఎడిటింగ్ చేయడానికి ఈసారి ఎందుకో ఏమో చాలా లేట్ అయిపోయింది. ఇంకా మేమైతే ఆ రోజు భక్షాలు అంటే పోలేలు, అన్నము, ఇంకా కట్టుచారు అయితే చేసినాం. శనగపప్పు ఉడకబెట్టి పోలేలు చేస్తాం కాబట్టి ఆ పోలేలది ఇంకా శనగపప్పుది రసం ఉంటుంది కదా, నీళ్ళు, దాంతో అయితే కట్టుచారు చేస్తాం. ఇంకా ఇట్లా అయితే కొత్త కుండ కొనుక్కొచ్చి వాటర్లో నానబెట్టేసి ఇంకా మంచిగా కడిగి ఇంకా తీసుకొచ్చి ఇట్లా బొట్లు పెట్టేసి కంకణం కట్టి ఇంకా ఇట్లా చింతపులుసు అయితే చేసుకుంటాం. చింతపండుతో, కొత్త చింతపండు, అది కూడా పాత చింతపండు కాదు, కొత్త చింతపండు, ఇంకా బెల్లము, మామిడి ముక్కలు, మళ్ళీ వేపాకు, ఇంకా గసగసాలు, కొబ్బరి, ఇంకా చింతపండుది జ్యూస్ అయితే వేసి, ఇంకా బెల్లము, కొబ్బరి పొడి, గసగసాలు, ఇంకా వేప పువ్వు, మామిడి ముక్కలు. వేప పువ్వు, మామిడి ముక్కలు అయితే ఖచ్చితంగా ఇంపార్టెంట్ అండి, ఉండాల్సిందే. ఇవి కొత్త చింతపండు, ఇవి ఉంటేనే పచ్చడి. అయితే చాలామంది అయితే ఆంధ్ర సైడ్ అయితే పచ్చడి అంటే మనం తినే పచ్చడిలాగా చేస్తారు. మా సైడ్ అయితే, తెలంగాణ సైడ్ అయితే ఇట్లాగే పచ్చడి జ్యూస్ లాగానే చేసుకుంటాం. మీ సైడ్ ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఇట్లా చేసుకుంటాం. అయితే సరిపడా అయితే వాటర్ వేసుకుంటాం, ఇంకా దానికి సరిపడా బెల్లము అవన్నీ అయితే వేస్తాము. ఇదే మాకైతే మా తెలంగాణ సైడ్ అయితే ఉగాది పచ్చడి. మరి మీ సైడ్ వేస్తారో ఎట్లా వేస్తారో కామెంట్ చేయండి. అయితే నేను ముందే అయితే వంట అయితే ప్రిపేర్ చేసిన కాబట్టి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నా. ఇంకా దీపారాధన అయితే ఆ రోజైతే అన్ని వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా వంట పచ్చడి అంతా అయిపోయినాక దీపారాధన అయితే చేసుకున్నా. దేవుడికి తులసమ్మ దగ్గర ఇంకా మనం పచ్చడి కుండకి ఇంకా దీపారాధన అయితే చేసుకొని మేమైతే మా ఆయన అయితే పచ్చడి పోస్తున్నాడు అందరికీ. అంటే దేవుడి దగ్గర పెట్టినాం, తులసమ్మ దగ్గర పెట్టినాం, ఇంకా మన చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, మేమైతే ఏ పండగకైనా పెడతాం, అక్కడ కూడా పెట్టాం. భక్షాలు మళ్ళీ ఇది పచ్చడి అయితే ఖచ్చితంగా పెడతాం. ఇంకా మేమైతే ఇంట్లో నలుగురమే ఉన్నాం కాబట్టి నలుగురికి 4 గ్లాసులు అయితే పోసేసిండు. 4 పోలేలు అయితే ఇంకా ఎక్కువనే చేసిన, కానీ 4 పోలేలు అయితే అక్కడ పెట్టుకున్నాం తినడానికి. మా ఇంట్లో అయితే పెద్దగా స్వీట్ అయితే ఇష్టపడరు. ఇది మామిడికాయ పచ్చడి అన్నంలోకి తినడానికి. ఇంకా కట్టుచారు అని చెప్పాను కదా, ఇదే సొరకాయ వేసి కట్టుచారు చేసిన. మళ్ళీ వైట్ రైస్ వండిన, ఎందుకంటే తొందర చేసేసుకున్నాం. మేమైతే 11-12లోకి అయితే మా పండగ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఇక్కడ పండగ అంతా కంప్లీట్ చేసుకొని వేరే చోటికి వెళ్ళాల్సిన ఉండే, అంటే బైక్ షోరూమ్కి అయితే వెళ్ళాలనుకున్నాం. ఎందుకంటే అంతకుముందు 2 డేస్ ముందే బైక్ అయితే బుకింగ్ చేసుకున్నాం. ఇంకా 2 డేస్ ముందే తీసుకోమన్నారు. కాకపోతే మేము కొత్త సంవత్సరం నాడు తీసుకుంటే ఇట్లా కంకణాలు కూడా మేము ఖచ్చితంగా అందరం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కట్టుకుంటాం. అయితే బైక్ షోరూమ్కి అయితే వెళ్ళాలని తొందర చేసుకున్నాం. ఎందుకంటే బైక్ 2 డేస్ ముందే తీసుకున్నాం, కానీ మేము ఉగాది రోజు అయితే ఇంకా తీసుకెళ్తామని అయితే చెప్పాము. ఎందుకంటే కొత్త సంవత్సరం తీసుకున్నట్టు ఉంటుంది, మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది, కొత్త సంవత్సరం తీసుకున్నట్టు అనిపిస్తుంది అనేసి మేమైతే ఆ సంవత్సరం రోజు ఉగాది రోజే తీసుకున్నాం ఇది. ఇంకా మేమైతే ఓపెనింగ్ చేసినాం. అక్కడ ఓపెనింగ్ చేసినాం అంటే మనం ఓపెనింగ్ అయితే మేమైతే ఇంటికి బైక్ డైరెక్ట్ ఇంటికి వచ్చి గుడికి పోవద్దు అనుకున్నాం, డైరెక్ట్ గుడికే పోవాలనుకున్నాం. బైక్ షోరూమ్ నుంచి గుడికే పోవాలనుకుంటున్నాం కాబట్టి మేము ఆ రోజే ఉగాది రోజే తీసుకొని ఇంకా బైక్ తీసుకొని అయితే గుడికి అయితే వెళ్ళిపోయినాం. గుడికి వెళ్ళి అమ్మ బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే చేసుకున్నాం. మేము బల్కంపేట ఎల్లమ్మని బాగా నమ్ముతాం. మాకు ఏ కష్టం వచ్చినా, ఏ సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా అమ్మవారికి అయితే చెప్పుకుంటాం. అమ్మవారి అయితే మా కోరికలు నెరవేరుస్తుంది. ఇక్కడైతే బండికి, మా అబ్బాయి బండికి అయితే మా ఆయన అయితే పూజ చేసిండే, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే మా పూజ అయితే ఇలా అయిపోయింది. మరి మీరందరూ బాగుండాలని, మేము కూడా అందులో బాగుండాలని ఆశీర్వదించండి అందరూ.